మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో లెంట్ కాలములో 4వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగములు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 13 వరకు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 11, యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుండి 51 వరకు. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము నడిపించే నాథుడు యేసుక్రీస్తే. నడిపించే నాథుడు యేసుక్రీస్తే. దీనికి మూల వచనముగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు నడిపించే నాథుడు. ప్రియులారా, దేవుడు త్రియేక దేవునిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుడైన యేసు ప్రభుల వారిని మనకి లోకానికి నడిపించినటువంటి రీతి, యేసు క్రీస్తు ప్రభుల వారు మనలను ఏ రీతిగా ఈ లోకంలో నడిపిస్తున్నారు. దేవుడు మనల్ని నడిపించేవానిగా ఉన్నాడు. ఈరోజు మానవాళి ఎన్నో రకాలైనటువంటి సమస్యల గుండా ప్రయాణం చేస్తుంది. నిజమే, ప్రస్తుతము యుద్ధ వాతావరణం, ప్రపంచము ఇరాక్, ఇజ్రాయేలు, అమెరికా యుద్ధ వాతావరణం మధ్య భారతదేశంలో భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. గ్యాస్ దొరకనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాం. కూరగాయలు, ఇంకా నిత్యావసరాలు, ఇంకా ఆయా రకాలైనటువంటి పరిస్థితులు అన్నీ అత్యధికమైనటువంటి రేట్లు పెరగడం అనేవి మనం చూస్తూ ఉన్నాం. మానవుని మీద ఎంతో భారం పడుతుంది. వారి జీవితం ఎలా గడుస్తుంది అని ఎంతో భయాందోళన మధ్య ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా యుద్ధం ఆగాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, మనకి ఉండే ప్రతి పరిస్థితిలోనూ మనలను నడిపించి నిత్య జీవానికి మనలను నడిపించేవాడే మన నాథుడు యేసు స్వామి. ప్రియులారా, నడిపించే నాథుడు నిన్ను నిత్య జీవంలోనికి ప్రవేశింపజేస్తాడు, ప్రవేశపెడతాడు అనే విషయాన్ని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయన పరమును వీడి భూమికి ఏతించాడు. దానికి ప్రభు చెప్తున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము, పరలోకము నుండి దిగి వచ్చాను నేను అని ప్రభువే చాలా స్పష్టంగా యోహాను సువార్త 6వ అధ్యాయము సువార్త పాఠ్యభాగాన్ని మీరు చూస్తున్నప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. పరలోకం నుండి దిగవచ్చిన ఆహారం ఇదే. 6వ అధ్యాయము 50వ వచనం, పరలోకం నుండి దిగవచ్చిన జీవాహారమును నేనే అయాం నేనే, అయాం దట్ అయాం, నేనే అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది సుమారుగా నేనే అనే పదాన్ని, ఆయనకున్న అధికారాన్ని ఇక్కడ మనకి సూచిస్తూ ఉంది. నేనే అనే మాట మనలో భరోసాను తీసుకుని వస్తూ ఉంది. నేనే అంటే ఆయన మనకి యజమానుడిగా ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 6:51లోను, ఆ తదుపరి 8:12లో లోకమునకు వెలుగు నేనే అని చెప్పాడు. నేను గొర్రెలకు ద్వారమని 10:7లో చెప్పాడు. నేను గొర్రెలకు మంచి కాపరినని 10:11లో చెప్పాడు. నేనే పునరుద్ధానము జీవమని 11:25లో చెప్పాడు. నేనే మార్గము సత్యము జీవమని 14:6లో చెప్పాడు. నేనే నిజమైన ద్రాక్షావళిని అని 15వ అధ్యాయము 1వ వచనములో ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, నేనే అని చెప్పడంలో ఒక రకమైనటువంటి భరోసా తండ్రి అయిన దేవుడు మనకి కుమారుని ద్వారా అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనలను నడిపిస్తాడు. నడిపించే నాథుడు మన యేసు స్వామి. ప్రియులారా, అటువంటి యేసు స్వామి మీద మనము విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. యోహాను సువార్త
6వ అధ్యాయము మనం 40వ వచనం మీద చదివితే, నాయందు విశ్వాసం ఉంచువాడు అనే మాటను ప్రభువు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయనలో విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తారో వారి నిత్య జీవం పొందడము ఖచ్చితంగా జరుగుతుందని వాక్యం చెబుతుంది. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము గనక అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదంటే, మనము నిత్యము పీల్చే గాలి ఎంత ప్రాముఖ్యమో ఆధ్యాత్మికమైన జీవము నీవు కలిగి ఉండడానికి విశ్వాసము కూడా అలాంటిదే. గాలి కనపడదు, కానీ అది లేకపోతే మనిషి చనిపోతాడు. విశ్వాసం కూడా అంతే. ఎబ్రీ 11:1 అంటాడు, అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనది, కనబడదు, కానీ అది లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోతావు. అలాంటి విశ్వాసం ప్రభునందు ఉంచినప్పుడు నీకు నిత్య జీవం. విశ్వాసం ఉంచి అనుసరించాలి. 44వ వచనం యోహాను సువార్త 6:44 ఆయన అంటున్న మాటను మీరు గమనించినప్పుడు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. దేవుని యొద్దకు ఆకర్షింపబడాలి, ఆయనతో పెనవేసుకోవాలి, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి, ఆయనను అనుసరించాలి, అనుకరించాలి, ఆయనలో మమేకం అవ్వాలి. అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నేను వారిని లేపుదును. ప్రభు మనల్ని లేపేవారిగా ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వదిగా, విశ్వాసముంచి అనుసరిస్తున్న నీవు ఆయనను భుజించేవానిగా ఉండాలి. 51వ వచనాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. అంటే పరలోకం నుండి దిగవచ్చిన జీవాహారమైన యేసును మనం భుజించే వారంగా ఉండాలి. భుజించటం అని అంటే ఆయనను మనలో జీర్ణం చేసుకోవడం, మిళితం చేసుకోవడం, మనం ఆయనలో ఉండడం, ఆయన మనలో మిళితమైపోవడం, ఒకరిలో ఒకరు మిళితమైపోయి ఉండడమే భుజించడానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే ఆ సహవాసము, హోలీ కమ్యూనియన్, అలాంటి సహవాస పంక్తి, ఆ కమ్యూనియన్ అనేది, పరిశుద్ధమైన సహవాసం అనేది మనము కలిగి జీవించాలి. క్రీస్తులో నీవు, నీలో క్రీస్తు కలిగి ఉండడమే భుజించటం. అలాంటి భుజింపు దేవుడితో నీకున్నప్పుడు నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ప్రియులారా, ఈ 3 లక్షణాలు, క్రీస్తు యందు విశ్వాసముంచి, క్రీస్తును అనుసరించి, క్రీస్తును భుజించి, ఇలాంటి గొప్ప జీవితం మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రభువుగా, అంటే నాథుడు, నడిపించే నాథుడు అంటే ఒక ప్రభువు అని అర్థము. ఒక రక్షకుడిగా ఆయన ఉంటాడు, ఒక మార్గదర్శిగా ఉంటాడు, ఆయన నీకు ఆశ్రయం ఇస్తాడు, నీకు ఆయన ఒక యజమానుడిగా ఉంటాడు. అంతేకాదు, ఈ 5 ఆశీర్వాదకరమైన స్థితిలో ఆయన ఉంటూను నీకిచ్చే శ్రేష్టమైన దీవెన ఏంటంటే నిన్ను నడిపించేటువంటి పరిస్థితి. ఈ లోకములో నుండి పరలోకానికి, నిత్య జీవానికి, ప్రస్తుత జీవం నుండి నిత్య జీవానికి వెళ్ళే ఈ క్రమములో జీవాహారముగా దిగివచ్చిన యేసును నీవు విశ్వాసముంచి అనుసరించి ఆయనను భుజించగలిగితే, ఆయనలో మమేకమవ్వగలిగితే, ఆయన నీకు ప్రభువుగా, రక్షకుడిగా, మార్గదర్శిగా, ఒక ఆశ్రయముగా, ఒక యజమానుడిగా ఉంటూ నిన్ను శ్రమలలో నుండి తప్పిస్తాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తున్నప్పుడు, ఆయన మనకొచ్చే ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, బాధ నుండి తప్పించేవానిగా ఉన్నాడు, రక్షించేవాడిగా ఉన్నాడు అనే మాట మనకి కనబడుతుంది. ప్రియులారా, వారికి ఏమి కూడా దప్పికైనా కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. అంటే శ్రమలో నుండి మనల్ని తప్పించేవాడిగా, మనకి రక్షణనిచ్చేవాడిగా, రక్షణ దినమున నిన్ను ఆదుకుంటేనే అంటున్నాడు. 91వ కీర్తనలు అంటాడు, ఆయన శ్రమలో నుండి విడిపించి అనే మాటను ఆయన పలుకుతూ ఉన్నాడు. నిజమే, నిన్ను శ్రమలో నడిపించేవాడు ఆయనే. అందుకే 23వ కీర్తనలో దావీదంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను, కారణం నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఆయనే నన్ను నడిపించువాడు. నీ ప్రభువు నిన్ను నడిపిస్తాడు, నీ ప్రభువు నిన్ను నడిపిస్తాడు, శ్రమలలో నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా, లోక సంబంధమైన భ్రష్టత్వములో మనల్ని పడకుండగా కాపాడుతూ మనలను ఈ లోకములో
నడిపిస్తాడు. ఇది ఆధ్యాత్మికమైన నడిపింపు. ప్రియులారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 4వ వచనములో పేతురు అంటే యేసుక్రీస్తు వారి ప్రధాన శిష్యులలో ఒకడైనటువంటి పేతురు ఈ విధంగా అంటున్నాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని మీరు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసి, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా, ఆయన మనల్ని నడిపించడానికి, ఈ లోక సంబంధమైన వాటిలో నుండి మనం తప్పించుకోవడానికి, ఈ భ్రష్టత్వం నుండి తప్పించుకోవడానికి, దురాశను అనుసరించుట వలన లోకమందు ఈ భ్రష్టమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతాడు? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో బాప్తిసం తీసుకుంటావో, ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనే వరము మనల్ని ఏం చేస్తుందంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను మీరు తప్పిపోతారు కాబట్టి సరియైన త్రోవలో నడవండి అని మన చెవులకు వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది. అదే పరిశుద్ధాత్మ స్వరం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, భ్రష్టత్వములో మనం పడిపోకుండా మనల్ని నడిపించే నాథుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శ్రమలో నిన్ను నడిపిస్తాడు. నీకొచ్చే శ్రమలలో, కష్టములో, బాధలలో నిన్ను నడిపిస్తూ నిన్ను నిలవబెట్టి అది సహించగలిగిన కంటే, నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువగా నీకోకుండా ఒక మార్గాన్ని కూడా చూపించి నిన్ను నడిపించేటువంటి ప్రభువు మన ప్రభువు. ప్రియులారా, అంతేకాదు ఆ శ్రమ నుండి తప్పిస్తూ లోక సంబంధమైన భ్రష్టత్వం నుండి మనల్ని అందులో పడిపోకుండా నడిపిస్తాడు. అదే అంటున్నాడు భక్తుడు, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఆయన భక్తులుగా ఉన్నటువంటి నిన్ను భ్రష్టత్వంలో పడిపోకుండా, భ్రష్ట మనసుకు నిన్ను అప్పగించకుండా ప్రభు నిన్ను కాపాడతాడు. 3వదిగా నిత్య జీవమునకు నడిపిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ఇది మనకి కీలకమైనటువంటి, అంతిమంగా మనకు అందరికీ ఉన్నటువంటి ఒక గురి. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. నిత్య జీవానికి నడిపించటానికే, ఇదిగో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన బిడ్డలుగా ఎవరైతే ఉంటున్నారో వారందరినీ శ్రమలో నుండి తప్పిస్తున్నాడు. భ్రష్టత్వంలో పడిపోకుండా తప్పిస్తున్నాడు. అలాంటి శ్రమలో నడిపిస్తాడు. భ్రష్టమైనటువంటి పరిస్థితులలో అందులో పడిపోకుండా శోధన సమయాలలో నడిపిస్తాడు. అంతేకాదు, నిన్ను అల్టిమేట్గా తుదకు నిత్య జీవానికి వారసుడిగా ఉన్నట్లుగా నిన్ను నడిపిస్తాడు. అదే పేతురు అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, పై వచనంలో, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పరుడి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారా, ఆయన ప్రవేశములోనికి, ఆయన నిత్య రాజ్యములోనికి నిశ్చయముగా ప్రవేశం కలుగుతుంది. ఎందుకంటే అలా మనల్ని నడిపించే నాథుడు మన ప్రభువే. ఏబి మాసిలమణి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఆయనకంటూ ఒక ముద్రను వేసుకున్నవాడు. ఆయన ఒక అద్భుతమైన పాట, నడిపించేటువంటి దేవుడు ఆయనే అని, నడిపించు నానావా అని ఆయన మీద ఆధారపడుతూ ఒక చక్కటి కీర్తన ఆయన రాయడం మనం చూస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 639వ పాట ఆయన రాశారు. ఏబి మాసిలమణి గారు, నడిపించు నానావా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరియంప. చూసారా, ఆయన మనల్ని నడిపించే దేవుడు. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతు లోకమును పరిశుద్ధుని ప్రేమ కథ, పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణాంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. ఆయన మనలను
ఏ విధంగా దేవుని కొరకు మనము సమర్పించబడినప్పుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఒక ప్రభువుగా, ఒక రక్షకుడిగా, మార్గదర్శిగా, ఒక ఆశ్రయము మనకి ఇచ్చేటువంటి ఒక ఆశ్రయుడిగా, యజమానిగా మనల్ని నడిపించే దేవుడు మనల్ని శ్రమలో నడిపిస్తాడు, భ్రష్టమైనటువంటి పరిస్థితులు అనగా శోధనలో నడిపిస్తాడు. అంతేకాదు మన జీవితాంతము మన ఆధ్యాత్మిక స్థితిని నడిపించి నిత్య రాజ్యానికి మనలను వారసుగా చేసే ప్రభువే జీవాహారము నేనే అన్నాడు. ఆయన లోకములకు వెలుగన్నాడు, గొర్రెలకు పోవు ద్వారం అన్నాడు, మంచి కాపరి అన్నాడు, పునరుద్ధానం అన్నాడు, మార్గము సత్యము జీవం అన్నాడు. ఆయనే ద్రాక్షావళి, నేనే అని అధికారాన్ని చూపించిన ప్రభువు మనకి నడిపించే నాథుడు. ఆ నాథుని యందు విశ్వాసం ఉంచండి, ఆ నాథుడిని అనుసరించండి, ఆ నాథుడిని భుజించండి అనగా ఆ నాథుడిలో మమేకమైపోయి ఆయనలో కలిసి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు నిత్య జీవానికి వారసత్వం పొందేలా మనకు ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ విధమైన నడిపింపు త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడలను దీవించండి, ఆశీర్వదించండి. నీవు నడిపించే నాథుడవు. నీ బిడలను సరియైన మార్గంలో మీరు నడిపిస్తుండగా, దారి తప్పిపోకుండగా బిడలను కావలితో నీ బలమైనటువంటి రెక్కల నీడన భద్రపరచండి. శ్రమలో, శోధనలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో మీరు నడిపించి నిత్య జీవానికి వారసులుగా వారిని చేయుటకు వారు నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను అనుసరించి నీలో మమేకమయ్యే ఆధ్యాత్మిక లక్షణములు బిడలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.